అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం హనకనహాల్లో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనపై స్థానికులు గమనించి మంటలను ఆర్పివేయడంతో అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి కుట్ర అనే అనుమానంతో పోలీసులు ముమ్మర దర్యాప్తులో గ్రామానికి చేరుకొని వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు హనకనహాల్ గ్రామంలో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రాయదుర్గం సిఐలు వెంకటరమణ, జయనాయక్ పోలీసులతో వెళ్లి తేరును పరిశీలించారు. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తేరు కాలిన ప్రదేశంలో విలువైన సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం ఆధారంగా నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారు. అనంతపురం నుంచి నిందితుల వివరాలు సేకరించడానికి డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీంలను రప్పిస్తున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పేర్కొన్నారు. గ్రామంలో ఉధృత వాతావరణం నెలకొంది. అనంతపూర్ జిల్లా కనేకల్ మండలం హనేకనల్ మా గ్రామంలో అర్ధరాత్రి పూట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రామస్వామి దేవాలయానికి సంబంధించిన రథాన్ని కాల్చివేయడం జరిగింది. దీని మీద దర్యాప్తు కొనసాగుతోంది. దీంట్లో ఇంతవరకు మాకు వచ్చిన దర్యాప్తులో భాగంగా ఇక్కడ లోకల్గానే ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నాం. దీని మీద డిఐజీ గారు అలాగే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు 4 టీములు తయారు చేసి వాటిని డిప్లాయ్ చేయటమైనది. డాగ్ స్క్వాడ్ను అలాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళను దీని మీద ప్రాసెస్ చేయడానికి వాళ్ళను కూడా పిలిపించడం జరిగింది. అతి త్వరలో ఈ కేసును ఛేదిస్తాం. దీంట్లో వేరే ఏ కోణము లేదు. గ్రామ కక్షల వల్ల, గ్రామంలోని చిన్న చిన్న పొరపచ్చుల వల్లే ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నాం.